వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. హత్య చేసి హార్ట్అటాక్ అని నమ్మించింది. బంధువులు సహా అందరినీ నమ్మించి అంత్యక్రియలు సైతం పూర్తి చేసింది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. అయితే తర్వాత అసలు ట్విస్ట్ ఉంది. హత్య చేసిన నిందితుల్లో ఒకరు పోలీసుల వద్ద లొంగిపోవడంతో ఆమె పన్నాగం 3 నెలల తర్వాత బయటపడింది. కాగా మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిగూడలో జయప్రకాష్ నగర్లోని ఒక అపార్ట్మెంట్లో విజయ్ కుమార్, శ్రీలక్ష్మి నివాసం ఉంటున్నారు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే శ్రీలక్ష్మికి రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. శ్రీలక్ష్మికి పెళ్లి కాకముందే వీళ్ళిద్దరూ ప్రేమికులు. ఆ సంబంధాన్ని పెళ్లి తర్వాత కూడా కొనసాగించారు వీరు. ఈ క్రమంలో ఆమె ప్రియుడు కలిసి విజయ్ను హతమార్చాలని ప్లాన్ వేశారు. దీనికోసం సనత్ నగర్కు చెందిన పటోళ్ల రాజేశ్వర్ రెడ్డికి సుపారీ సైతం ఇచ్చారు. ఈయన మొహమ్మద్ మైతాబ్ అలియాస్ బబ్బన్తో కలిసి విజయ్ను హత్య చేశాడు. హత్య ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 1న విజయ్ పిల్లలను స్కూల్లో దింపేందుకు వెళ్ళాడు. అప్పటికే ఇంటికి దగ్గరలో ఉన్న రాజేష్ పటోళ్ల రాజేశ్వర్ రెడ్డి మైతాబ్ను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి బాత్రూంలో దాచింది. పిల్లల్ని దింపి విజయ్ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపల నుండి గడియ పెట్టింది. ఆ తర్వాత వెంటనే రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్ డంబెళ్ళు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. కొట్టి చంపేశారు. విజయ్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక శవాన్ని బాత్రూంలో పడేసి వెళ్ళిపోయారు. భర్త గుండెపోటుతో మరణించారని భార్య తీవ్ర ప్రచారం చేసింది. ఆ సమయంలో తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు నిజమే అనుకుని విజయ్ అంత్యక్రియలు సైతం జరిపించారు. ఇంతటితో అంతా అయిపోయిందని అనుకున్నారు. కానీ ప్రియుడు ఇప్పుడు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజేశ్వర్ రెడ్డి, శ్రీలక్ష్మి, రాజేష్, మైతాబ్పై హత్య కేసు నమోదు చేశారు.